हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शङ्कर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ नमः स्कन्दाय विद्महे ऋषि साक्षात् धीमहि
तन्नो रमणः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं సాయిరామ్ అండి. ఈరోజు మనము 2వ శ్లోకంలో చివరి గురువాక్యము చెప్పుకుందామండి. నేను స్క్రీన్ మీద చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా. बोधोऽन्यसाधनेभ्यो हि साक्षान्मोक्षैकसाधनं पाकस्य वह्निवज्ञानं विना మోక్షో న సిద్ధ్యతి. ఈ శ్లోకంలో ఇప్పుడు దాకా మనము చాలా త్రిశక్తులు మనం చర్చించుకున్నాము. అసలు జ్ఞానము లక్ష్యం చర్చించుకున్నాము. లక్షణము నిర్ణయము జ్ఞానము నిర్వచనం చెప్పుకున్నాము. అట్లాగే మొత్తం ఒక మ్యాప్ జీవుడి దగ్గర నుంచి మొదలుపెట్టి పరిపూర్ణం వరకు మ్యాప్ గురువుగారు ఎట్లా ఇచ్చారో చెప్పుకున్నాము. ఆ తర్వాత పిండాండము బ్రహ్మాండము త్రిపుటి ద్విపుటి దృక్రహితము అవన్నీ చెప్పుకున్నాము. అట్లాగే గురువాక్యాన్ని శాస్త్రవాక్యాన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి, ఒకే సూత్రం మన స్థాయిని బట్టి ఎలా అన్వయం చేసుకోవాలి చూసాము. ఆ తర్వాత ఇచ్ఛాశక్తి మన ప్రయత్నం అని, ఫలితం ఈశ్వర అనుగ్రహం అని, ప్రకృతి మాత జగన్మాత మన ఇచ్ఛాశక్తిని అనుసరించి సహకరిస్తుందని చెప్పుకున్నాము. ఆ తర్వాత సాధనా చతుష్టయ సంపత్తిలో మనము ప్రధానంగా ఈ 3 నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫల విరాగము, సమాధి షట్క సంపత్తి చెప్పుకున్నాము. ఈ చివరి దాంట్లో ముముక్షత్వం ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఎట్లా చూడాలి మనము అంటే శ్వాసకు ఈ దేహము తగలబడిపోతున్నది. ఎన్ని శ్వాసలో ఈశ్వరుడు ముందే నిర్ణయించి పంపాడు కదా. అన్ని శ్వాసలు అయ్యాక ఈ చైతన్యము వదిలేస్తుంది కదా ఈ శరీరాన్ని. అంటే ఇంట్లో తగలబడిపోతున్న ఇంట్లో ఉన్నామండి. ఏ క్షణానైనా దూలం మీద పడిపోవచ్చు, చెప్పలేము. ఎప్పుడు పడుతుందంటే, ఇప్పుడు కాలిపోతున్న ఇంట్లో ఉన్నామండి. ఇంటి పైకప్పు మీద దూలం ఎప్పుడు కూలిపోతుందో చెప్పగలుగుతామా? కాస్త మా బెడ్రూమ్లో లాకర్లో ఏ ఉన్నాయి అవి తీసుకొచ్చుకుందాము అనుకున్నాం అనుకోండి. సరిగ్గా మరి బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి తీసుకుని వచ్చే వరకు బతికుండాలిగా. ఏ క్షణంలోనైనా కప్పు ఊడిపోవచ్చు కదా.
సరే ఏదన్నా చిన్న అగ్ని ప్రమాదం అయితే పర్వాలేదు. ప్రధానమైన వస్తువులు ఏదన్నా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురావటం అది. కానీ మన ఈ దేహం ఏంటంటే ఎప్పుడో తెలియదు మనకి. ఆ క్షణము మృత్యు ఎప్పుడొస్తుందో తెలీదు. ఇక్కడ చాలా నిజానికి ఇది ఈ ఈ ఈ ముముక్షత్వం అనేది చూడటానికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది, కానీ అసలు అంతా ఇందులోనే ఉందండి. అంటే లక్ష్యం పట్టుకోవడంలోనే సాధకుడి శక్తి అంతా దాగి ఉంది ఇక్కడే. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ గురువు గారు చెప్పిన గురువాక్యం. తీవ్ర ముముక్షువు తగలబడుతున్న ఇంటిలో నుండి బయటపడటానికి ప్రయత్నించినట్లు ఆత్మనిష్ట చేత విముక్తుడగుటకు ప్రయత్నిస్తాడు. ఏ క్షణమైనా తగలబడిపోతున్న ఇల్లు మీద పడిపోవచ్చు. ఏ క్షణమైనా ఈ దేహంలో నుంచి తాను తరలిపోవచ్చు. కనుక ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలండి. కనుక ఏ క్షణమైనా సరే ఆత్మనిష్టలోనే ఉండాలి. సులువుగా లేదు. ఏమని చెప్తున్నారంటే గురువు గారు, నాయనా, ఈ దేహంలో నుంచి ఆ బుర్రు పెట్ట ఎప్పుడు ఎగిరిపోతుందో, ఈ చెట్టు మీద నుంచి ఎగిరిపోతుంది చిలక, ఎప్పుడో తెలీదు. సరే, నేను నీకు ఒక కిటుకు చెప్తున్నా. నేను అది ఏ క్షణమైనా రావచ్చు కదా. ఇంటి పైకప్పు ఎప్పుడైనా కూలిపోవచ్చు, తెలీదు. ఏ క్షణంలోనైనా కూలిపోబోయే ఇంటి కప్పులో కూలిపోబోయే ఇంటి కప్పు ఉన్న ఇంట్లో మనం జీవించేస్తున్నాం. అట్లా జీవిస్తూ ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, సరే నీకు ఒక సులువైన ఉపాయం చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? ప్రతి క్షణము ఆత్మనిష్టలో ఉండు. నువ్వు ప్రతి క్షణము ఆత్మనిష్టలో ఉంటే ఇంటి పైకప్పు మీద పడితే ఏంటి, పడకపోతే ఏంటి? పట్టుకున్నారా? ఇది తెలిసిందా? చాలా చాలా ముఖ్యమైన సూత్రం ఉందండి ఇక్కడ. మనమేదో సాధన చేసేసి విచారణ చేసేసి ఆత్మనిష్ట ఎప్పుడో పొందటం కాదు. ప్రతి క్షణము అలా ఆత్మనిష్టలో అలా ఉంటే, అంటే ఉండాలని ప్రయత్నం చేయాలని దాని సూచన. అంటే మీకు అనుమానం వస్తుంది, అదేంటండి నేను ఈ సాధనలు ఈ విచారణలన్నీ ఆత్మనిష్టలో ఉండటానికే కదా, ఉండటం ఏదో వచ్చేసేస్తే అసలు ఇదంతా ఎందుకు అని చెప్పి. అంటే ఇప్పుడు కూడా సాధనలో మనం ఎలా ఉండాలంటే భావదారిద్ర్యం ఉండకూడదు. అందుకే మన సత్సంగ సభ్యులు ఎవరైనా చెప్తున్నప్పుడు వారిని వారు తక్కువగా వారిని వారు కించపరుచుకున్నట్లు చెప్తే నేను అట్లా మాట్లాడద్దండి అని చెప్తాను. ఎందుకంటే భావదారిద్ర్యం ఎందుకు అని చెప్పారు గురువుగారు ఒకసారి. అంటే నీవు స్వయముగా సింహం అయ్యే ఉన్నావు, నువ్వు ఆత్మస్వరూపుడు అయ్యే ఉన్నావు. మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సంశ్రయం నీకు లభించాయి. నీకు చాలామందికి మనలో మన సత్సంగ సభ్యులు ఉపదేశం కూడా అనుగ్రహించేశారు గురువు. భగవన్ నామాన్ని ఇస్తే భగవంతుడిని ఇచ్చినట్టే అని నిన్న గురువు గారు వాట్సాప్ మెసేజ్ పోస్ట్ కూడా పెట్టారు, చూసారో లేదో. భగవన్ నామం మనకిస్తే దేవుడిని ఇచ్చేసినట్లేనంట. నామ్ని ఒకటే అని చెప్పారు రామకృష్ణులు. అంటే ఏ దేవతామూర్తి నామం ఇస్తారో ఆ దేవతని ఇచ్చేశారు. ఆ నామములోనే నామ్ని ఉంటుంది అని చెప్పి. మరి అట్లా చేసినప్పుడు
భావనలో అలా ఉండొచ్చుగా. ఎందుకు నేను శరీరాన్ని, నేను ప్రాణాన్ని, నేను మనసును, నేను బుద్ధిని, నాకంత నాలెడ్జ్ లేదు, నేను విచారణ చేయలేను, నేను సాధన చేయలేను, నాకు వయసు ఎక్కువైపోయింది, ఇవన్నీ మనసాడే ఆటలు కదా. ఈ మనసు రకరకాల పద్ధతుల ద్వారా నువ్వు గొర్రెవి, నువ్వు గొర్రెవి, నువ్వు గొర్రెవి అని అది ప్రయత్నిస్తుంది. మరి మనం దానికి ఓటేయకూడదు కదా. మన గురువుగారు ఏమంటున్నారు? ఏమన్నా కొండలు పిండి కొట్టమంటున్నారా? ఏమన్నా బోళ్ళు బాగా ఉపవాసాలు, లంకణాలు, ఒంటికాల మీద తపస్సులు చేయమంటున్నా? ఏమి చేయమనట్లేదు కదా. ఆ ఉపదేశ మంత్రం ఇచ్చి ఆ ఉపదేశ మంత్రం శ్వాసతో సమానంగా జపం చేయమంటున్నారు. తేలికే కదా. అలాగే చేసేటప్పుడు ఎక్కడో ఉండే పరమాత్మ కాదు, నీ హృదయ స్థానంలో చేరి అక్కడ ఉన్న పరమాత్మతో అనుసంధానమై ఆ జపం చేయమన్నారు. అందుచేత మొదట భావంలో ఉండాలండి. మొదట ఇప్పుడు నేను కల్నల్ అవ్వాలండి. ఆర్మీలో కల్నల్ ర్యాంకు నా లక్ష్యం. ఇప్పటి నుంచే నేను కల్నల్ లాగా నడవచ్చు కదా. అందులో ఎవరైనా తప్పు పట్టరుగా. నేను మామూలు సోల్డియర్నే. నేను సోల్డియర్ను, హవాల్దారు అట్లా ర్యాంకులు ఉంటాయి కదా ఆర్మీలో. అంత లేకపోయినా నేను కళ్ళంలాగా నడవచ్చు. అంటే మొదట అభ్యాసం అలా మార్చుకోవాలి మనం. అంటే మన మాట, మన చేత, మన ఆలోచన, మన దృక్పథం అట్లా ఆత్మ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొని ముందు ముందు భావంలో ఉండాలి. అది మన చేతిలోనే ఉంది కదా. మనం ఆల్రెడీ ఇంతకాలం రకరకాల భావాలతో ఉండటం అభ్యాసం చేసేసాం. ఇప్పుడు మనము ఇందులో కూడా మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం కదండి. నిమ్మకాయ భావన చేస్తే నోట్లో నీరు ఊరింది, అట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసాం కదా. అంటే అట్లాగే మన జీవితంలో చూస్తే, అలాగే న్యూస్ పేపర్స్, టీవీల్లో చూస్తే మానసికంగా ఎన్నెన్ని జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. అంటే ఈ మనసుకి ఏది తగిలిస్తే అది అయిపోయే గుణం ఉంది దీనికి. రామకృష్ణ పరమహంస ఏమని చెప్పారంటే, శిలాజము, ఫాసిల్ అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఒక ఆకు రాళ్ళ మధ్యలో ఉంటే ఆ రాయికి ఈ ఆకు రంగు, ఆకు నునుపు అన్నీ వచ్చేస్తాయండి. నునుపు కూడా వచ్చేస్తుంది. ఒక డైనోసార్ ఎగ్ ఉందనుకోండి, కొన్ని లక్షల సంవత్సరాలు రాయితో ఉండగానే ఆ డైనోసార్ ఎగ్ లాగానే ఉంటుంది. ఆ ఎగ్ లోపలంతా ఈ రాయి వెళ్ళిపోతుంది. ఆ రాయికంతా ఆ ఎగ్ కలరు, టెక్స్చర్ అన్నీ వచ్చేస్తాయి. జియాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లా ఏది ధ్యానిస్తామో, ధ్యాస దేనిపై ఉంటుందో అది అయిపోతాం. ఇప్పుడు మన మనసుని ఇటు తిప్పాలి అంతే. మనం చేయవలసింది అటు తిప్పటం కాకుండా ఇటు తిప్పటం. మళ్ళీ వాట్సాప్ పోస్ట్ పంపారు కదా, ఏమని పంపారు? సూర్యుడి వైపు తిరిగి సూర్యుడికి ఎదురుగా నడవబోయి అన్నారు. గురువుగారి పోస్ట్ చూసారా? వాట్సాప్ పోస్ట్. సూర్యుడికి వెనక వైపు వీపు తిప్పి నడిస్తేనేమో నీడ పడుతుంది. ఆ నీడని అప్పుడు ఆ నీడని ఎమ్మట పడతా పరిగెత్తా ఉంటాం మనం. అట్లా కాకుండా ఎదురు పడితే సూర్యుడి వైపు తిరిగి నడుస్తూ ఉంటే నీడ కనపడదు, సూర్యుడి వైపే వెళ్ళిపోతాం. అట్లా అంతర్ముఖం అవటము, మళ్ళీ అంతర్ముఖంలో మళ్ళీ దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ, ఇలా రకరకాల మోడల్స్గా చెప్పారు కదా. ఆ స్థితిలో ఉండాలి. భావంతోనో అభావంతోనో, భావాభావములకి కూడా అవతలగానో ముందు మనకు చేతనైనంత గురువు ఇచ్చిన సామర్థ్యం మేరకు మనం అందులో ఉండగలగాలి. సరే, నిజంగా ఆత్మనిష్టలో ఉంటున్నామో లేదో అది గురువుకి ఎరుక. కానీ మనం మాత్రం అట్లా గట్టిగా ప్రయత్నించాలి. ప్రతి క్షణం ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి 26,000 మనకి శ్వాసలు ఉన్నాయి కదా రోజు.
ఎప్పుడూ నేను మంత్రజపం చేస్తూనే ఉన్నాను అనుకోండి, ఎప్పుడూ ధ్యాస దాని వైపే ఆలోచిస్తుంది అనుకోండి, ఎప్పుడూ గురువాక్యమే చదువుతున్నాము, గురువాక్యాలే వింటున్నాము, మనసులో ఏదైనా పని చేస్తున్నా సరే అదే మననం జరుగుతుంది, ఈ శ్రవణ మనన నిధ్యాసలు జరుగుతున్నాయి అంటే ఏమైపోయింది అప్పుడు? ఆటోమేటిక్గా మనము ఆ సామీప్యముక్తి వచ్చేసింది. ఎందుకంటే గురువాక్యం, గురువు అంటే జ్ఞానమే కదా, కేవలం జ్ఞానమూర్తిం, ఆ సామీప్యముక్తి వచ్చేసింది. ఇక మనకి ఈరోజు ఎవరో అబ్బాయి యూట్యూబ్ వీడియో చూశానండి, ఆనంద్ అట పేరు, ఆరో తరగతి చదివిన ఆనంద్ అనే ఆయన బత్తాయి రసాలు అమ్ముకుంటూ తిరుపతి కాలిమెట్టు దారిలో అన్నమయ్యలాగా కీర్తనలు పాడేస్తున్నాడు. అతను చెప్తున్నాడు మాట జర్నలిస్ట్కి, ఏమని చెప్తున్నాడంటే, ఎందుకయ్యా ఇదంటే, నేను ఇక్కడ నాకు బాగానే ఉందండి, ఇట్లా నేను 11 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాను, చక్కగా అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు పాడుతూ ఉంటాడు, ఆ బత్తాయి రసం తీసి అందిస్తూ ఉంటాడు, ఏమైనా డబ్బులు ఇస్తే అది తీసుకుంటాడు. అప్పుడు ఎందుకు నీకు ఇక్కడ ఎలా అంటే, నాకు వెంకటేశ్వర స్వామి లోకంలో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు, వేరే చోటకి కూడా వెళ్ళి నేను ఇలా ఈ పని చేయను, ఎందుకంటే ఇది తిరుమల కొండపైన ఉండే అవకాశం నాకు లభించింది, నాకు భగవన్నామం జపించే అవకాశం లభించింది అంటే చూడండి, అతనికి సాలోక్యముక్తి వచ్చేసింది. మీరు యూట్యూబ్లో ఆనంద్ తిరుమల అన్నమయ్య కీర్తన అంటే మీకు వస్తుంది. అంటే సామీప్యముక్తి వచ్చేసింది, సాలోక్యముక్తి వచ్చేసింది, ఇక సారూప్యముక్తి, సాయుధ్యముక్తి వచ్చేస్తే జీవనముక్తుడే. అట్లా మనము ప్రతి క్షణము ఉండాలండి. అప్పుడు ఇక్కడ ఉపాయం ఏంటంటే, గురువు గారు కరుణతో చెప్పిన ఉపాయము, అన్ని భయాల్లోకెల్లా పెద్ద భయం మృత్యు భయమే కదా, అది ఎప్పుడు వచ్చేసి మీద పడుతుందో అని కదా. ఇక ఎప్పుడైతే మనము ఈ ఉపాయాన్ని మనం ఆచరణలో పెట్టామో, ఇక మనకి మృత్యు భయం లేదు. ఎందుకంటే నేను ఆత్మనిష్టలో ఉన్నాను, అది ఎప్పుడు వస్తే నాకెందుకు, ఎప్పుడు పోతే నాకెందుకు, అది అసలు నేను కాదు కదా, నేను దేహము అన్నప్పుడు కదా అది. ఇది ఒక ఉపాయం, ఒక అభయ వాక్యం మాట, సూచన అన్నీ ఉన్నాయి ఇందులో. అర్థమైందా ఈ వాక్యం రెండోది? ఏమండి, అందరూ మౌనంగా ఉన్నారు. అర్థమైందండి. అక్కడ ఇక నేను లేను కదండి, ఆ మంత్ర జపమే నేనైపోయే స్థితి ఉంది అక్కడ. నిరంతరాయంగా మంత్రాన్ని జపిస్తా ఉన్నప్పుడు ఇంకా మృత్యువు వచ్చినా మృత్యువుని కూడా పట్టించుకోనంత. అంటే ఇప్పుడు అది ఏ క్షణం వస్తుందో తెలియదు, ఏ క్షణం వస్తుందో తెలియదు, అది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు ఈ గ్రూప్లో 18 మంది ఉన్నామండి, ఈ 18 మంది రేపు ఎవరెక్కడ ఉంటారో తెలుసా? తెలీదు. ఈ 18 మందికి ఎవరికి ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు. అంటే ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు మనకి. మరి దాని గురించి భయపడాలా, బాధపడాలా? లేదంటే అదొక ప్రకృతిలో అదొక అద్భుతం, సస్పెన్స్ మూవీ అంటారు కదా, ఇది జగన్మాత చూపించే సస్పెన్స్ మూవీ మాట. ఏం జరుగుతుందో తెలియదు, సస్పెన్స్ మూవీ. జీవితంలోనే ప్రతి క్షణం సస్పెన్స్ కదండి, ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ మూమెంట్ ఏంటి? ఏదైనా జరగచ్చు. మనం జీవనముక్తులం కూడా అయిపోవచ్చు, అది కూడా జరగచ్చు. నెగిటివ్ గానే ఎందుకు ఆలోచించాలి? రేపు తెల్లారేసరికల్లా మనం జీవన్ముక్తులు అవ్వచ్చు కదా, ఏ గురుకృపతో అవ్వకూడదా? రాత్రి అవ్వచ్చు కదా, ఇంకో క్షణంలోనే అవ్వచ్చు కదా. ఒక్కసారి ఆ లైట్ అట్లా వెలిగిందంటే ఒక అట్లాగో అయిపోయింది కదా, ఒక ఫ్లాష్ అంతే.
ఎందుకంటే అది ఒక ముక్తి ఆగంతుకం. ఆగంతుకం అంటే సడన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎటు నుంచి ఊడి పడతాడో ఒకడు వచ్చి ఆగంతుకుడు ముందు నుంచి ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ క్షణం తెలియదు కదా. గురువు గారు ఎంత చక్కని ఉపాయం అంటే ఇది. అది ఏ క్షణం వచ్చినా సరే మనకేమీ ఇబ్బంది లేని ఉపాయం అన్నమాట. రాని అది ఈ క్షణమే రాని, రేపు రాని, ఇంకో 10 ఏళ్ల తర్వాత రాని, ఒక నెల రోజుల తర్వాత రాని, అసలు దాంతో నాకు పని లేదు. అది ఎప్పుడు వచ్చినా నాకు సంబంధం లేదు. ఎందుకని? నేను గురువు ఇచ్చిన ఉపదేశ మంత్రం పట్టుకున్నాను. గురువు నాకు పరమాత్మని ఇచ్చేశారు ఈ మంత్రం ద్వారా. సంపూర్ణ విశ్వాసం ఉంచి ఇక జపము ఒక చైన్ మాట. అది నిరంతరంగా చేయటమేనండి. అట్లా ఆయన ఎవరు, రామానుజన్, ఆయనకి ఒక ఫిలాసఫరు, మ్యాథమెటిక్స్ ఫిలాసఫర్. కింగ్ పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ ఇస్తే అతన్ని ఆర్మీ వాళ్ళు వస్తారన్నమాట. అతన్ని పనిష్మెంటు, అతన్ని దేహాన్ని ఖండించడానికి. అతను అంటాడు, ఒక లెక్క ఇందాకటి నుంచి సాల్వ్ అవ్వట్లేదు అంటే, లెక్కలంటే అంత ఇష్టం. నువ్వు కావాలంటే నువ్వైతే చేసుకోవా బాబు, దానికి నాకు సంబంధం లేదు. ముందు నాకు ఈ లెక్కని సాల్వ్ అవ్వట్లేదు, ఈ లెక్క చేశాక నీ పని నువ్వు చేసుకో. చూడు, అంటే ఆయన ఆ లెక్కల లోకంలోకి వెళ్ళిపోయాడు. మృత్యువుని కూడా పట్టించుకోలేదు ఇంకా ఆయనకి, అది పట్టట్లేదు అక్కడ. అసలు ఆయన దృష్టిలో అది అసలు లేదు. అసలు ఆయనకు ఉన్నది లెక్కలే ఉన్నాయి. ఆడు చెప్పాడు, అరే చంపేస్తాం రాబో, నువ్వు ఈ లెక్క రావట్లేదు, ఆ లెక్క అయ్యాక నువ్వు ఏదో చేసుకో. చూడండి, అట్లా మనం గట్టిగా పట్టుకోవాలండి. ఇదొక్కటే, గుక్కబెట్టి ఆడబట్టమే. మెహర్ బాబా ఏం చెప్పారు? తల్లి కొంగు పట్టుకుని పిల్లవాడు వదలటకపోతే ఎట్లా? ఏం చేస్తుందండి తల్లి? వదిలేసి వెళ్ళిపోతుందా? మామూలు తల్లే పిల్లవాడిని వదలనప్పుడు జగన్మాత కొంగు పట్టుకుంటే జగన్మాత ఎలా వదులుతుందండి? అమ్మల కన్నా అమ్మ కదా. అందుకని కొంగు అనేది వదలకూడదు. అంటే భగవన్నామాన్ని వదలకూడదు. భగవన్నామే కొంగు. అక్కడ పట్టుకోవాలి. గుక్కబెట్టి ఆడవటం అంటే అంతే. నామం అంటే జపం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ప్రపంచం తల కిందలు అయిపోయి, మరణం రాని, రోగం రాని, అంత మొత్తం కింద పైన కొట్టుకొని అంతే. ఈలోపు పడిపోతుంది, నాకు సంబంధం లేదు. నేను జపం పట్టుకుని ఇది నా జీవితంలో ఇది తప్ప నాకు రెండోది లేదు, ప్రయారిటీ. అంతే. అట్లా ఉండాలి ఖచ్చితంగా. అంతే. అదొక నిర్ణయం చేసుకోవాలి. నాకు ఇంత వయసు వచ్చింది, నా తల్లిదండ్రులు నా కోసం ఇంత త్యాగం చేశారు జీవితం. మరి ఎంత తల్లిదండ్రులు త్యాగంతో ఏర్పడిన ఈ దేహము, ఈ చదువు, ఇవన్నీ మనము ఈ ముక్తి మోక్షం అనే లక్ష్యం సాధించకుండా ఈ జీవితం పడిపోయింది అనుకోండి, వారి త్యాగానికి అర్థమేముంది? మనందరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనకి అక్షరజ్ఞానం నేర్పించారు కదా. మనం ఈ స్థితిలో ఇవాళ సత్సంగంలో మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే మన 19 మంది, మరి తల్లిదండ్రుల త్యాగం ఉంది కదా. మరి ఆ త్యాగానికి ఉపయోగం ఏమిటి? మనం కాస్త జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళి ఆ జీవన్ముక్తులం అయితే కదా వారి త్యాగానికి మా ముక్తి. అంతే కదా. అంచేత ఎప్పటికప్పుడు మన తల్లిదండ్రులు అందించిన ఈ దేహాన్ని, ఈ గురువులు అందించిన ఈ అక్షర జ్ఞానాన్ని, దైవం అందించిన ఈ సహాయం, ఇదంతా దైవం అందించిన సహాయం సహకారం కదా మనకి. ఈ లోకంలో ఎంతమంది ఇలా మనలాగా ఒక గంట కూర్చుని ఆత్మతత్వం గురించి చెప్పుకోగలిగే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. అందుచేత గట్టిగా ఒక నిర్ణయం తీసేసుకోవాలి. ఇక్కడ గురువు గారు
మూడు చెప్పారండి. తీవ్ర ముముక్షువు, ఆ, మధ్య ముముక్షువు, మంద ముముక్షువు. తీవ్ర ముముక్షు ఏంటంటే ప్రతి క్షణం ఆ గురువు చెప్పిన సాధనలోనే ఉంటాడు. ఇక అదే అభ్యాసం చేస్తాడు. ఏ క్షణమైనా సరే ఉంటాడు. మిగతాది పట్టించుకోనక్కర్లా. అప్పుడు బాధ్యత ఎవరిదవుతుందండి? గురువుదేనండి. అంతే. ఏ క్షణమైనా ఆ గురువు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకుని అందులోనే ఉండి, అంటే ఇక అన్యదా ఏమిటండి అది, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. అప్పుడు జగన్మాతే బాధ్యత, గురువుదే బాధ్యత. అండ్ గురువే మొదలు పెట్టడు, ఎట్లాగైనా వస్తాడు. ఈ మందం ఏంటంటే 50-50 మాట. అంటే ఇవాళ షాపులో కొన్ని ముఖ్యమైన తక్కువ రేటుకి ఫలానా సరుకులు ఉన్నాయి, అవి తీసుకొస్తాను, నెక్స్ట్ 2 నెలల్లో అమ్మేస్తే మంచి లాభం వస్తుంది. లేదంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ సంగతి చూడాలి, ఈ ఈ ఆత్మబోధ సంగతి కాసేపు పక్కన పెడదాం, ఒక 1 వీక్. ఇలాగే చెప్తా ఉంటారు వీళ్ళు, ఈ ఆశ్రమం వాళ్ళు, ఏంటి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, ఉద్యోగం ఉండాలి కదా, ఏదో ఒకటి మనసు చెప్తుంది. కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయి. మంత్రం జపించి చూడు, రాలుతాయో లేదో తెలుస్తుంది. జపించకుండా రాలుతాయా అంటే ఎట్లా? రాలుతాయి. జపించాలి, జపిస్తే కదా రాలదో తెలిసేది. మన పుస్తకాల్లో ఎంత ప్రమాణాలు లేవు. ఎంతమంది మహానుభావులు భగవంతుడిని శరణు వేడి తరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఈ మంద ముముక్షు ఏంటంటే తనకి అనువుగా ఉన్నవన్నీ చేసేస్తాడు. అనువుగా లేకపోతే ఏదో ఒక మాట చెప్పేసి తప్పుకుంటాడు అన్నమాట. అంటే 50-50. ఇక మంద ముముక్షు అనుకోండి, వెళ్ళామండి, గుడికి వెళ్ళాము, నమస్కారం చేసుకున్నామండి, గురువారం వెళ్తానండి గుడికి, రోజుకి ఒక భగవద్గీత శ్లోకం చదువుతానండి, ప్రశాంతంగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుందండి, ఏమీ ప్రాబ్లం లేదండి, అంతే. అంటే ముముక్షువే. కానీ సరిపోతుందా? సరిపోదు. సత్వగుణంలో ఉన్నారు, అంతే. ప్రశాంతత, ఆనందంలో ఉంది, అంతే. అక్కడ ట్రాప్లో పడిపోయాము. ఇంకా అది మంద ముముక్షు. అక్కడతో జస్ట్ వాడు ప్రశాంతత కోసం, ప్రశాంతత, ఆనందము, ఇక అదే లక్ష్యం చేరిపోయినట్లుగానే భావిస్తారు అన్నమాట. ఇక ఇది సరిపోతుంది, ఇక ఈ జీవితానికి ఇంత చాలండి. ఇవన్నీ చెప్తారని అవన్నీ కుదురుతాయండి? వాళ్ళు పెట్టి పుట్టారు, మనకు అన్నీ జరుగుతాయా? ఏదో కాసేపు వెళ్ళి కూర్చుందామండి, అక్కడే ఏదో వింటాము, అయిపోతుంది, అంతే, చాలండి. ఎవరు చెప్పినా ఇదే కదండి. ఇట్లా మనసుతో ఏదో మొత్తం మీద సర్ది చెప్పేసుకుని అక్కడితో అయిపోతుంది. అట్లా కాకుండా మంద ముముక్షు ఏంటి, బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. ఈ వారం అన్నీ పక్కన పెట్టేసాయి, ఆత్మజ్ఞానం పక్కన పెట్టేసాయి, ఈ వారం కంప్లీట్గా, ఎందుకంటే పలానా పని ఉంది, అది రావాలి, ఏదో ఒకటి మొత్తం మీద అటు ప్రాపంచికాన్ని దీన్ని అటొక బోటు అటొక ఆ బోట్లో ఒక కాలు, ఈ బోట్లో ఒక కాలు వేసి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం. సరిపోదు. ఈ తీవ్ర ముముక్షు ఏంటంటే ఎప్పుడు అంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ తీవ్ర ముముక్షు అంటే మన సాధకుల్లో కూడా, నేను ఆశ్రమంలో మనం మాట్లాడినప్పుడు చెప్పాను, హేస్ట్గా ఉండకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి, ట్రైన్ ఎక్కాలి. హేస్ట్గా వెళ్ళటం అంటే ఏంటంటే, దారిలో నలుగురిని తొక్కేసుకుంటూ, ఎటు అడుగేస్తున్నామో చూసుకోకుండా, కంగారుగా, హడావిడిగా
గుద్దుకుంటూ తోసుకుంటూ గాబరా పడిపోతూ అరుచుకుంటూ వెళ్ళటం కూడా స్పీడ్గా వెళ్ళినట్టేనా కాదా? అట్లా కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ ముందే చూసుకోవటం, ట్రైన్ నెంబర్ ముందే చూసుకోవటం, మన బెర్త్ నెంబర్ గుర్తుపెట్టుకోవటం, ఆ ప్రింట్అవుట్ ఏదో దగ్గర పెట్టుకోవటం, అట్లాగే ఏ రూట్ అయితే బెటర్ అని చూసుకోవటం, ఇది కూడా తొందరగా వెళ్ళటమే. ఏది బెటరు అంటే సాధన చేసేటప్పుడు క్రమ విచారణ, క్రమ సాధన, క్రమాధ్యయనం అంటే నేను ఈ రెండోసారి చెప్పింది. తొందరపడుతున్నాం, కానీ హేస్ట్గా ఉన్నామా? లేదు. ఈ రాత్రికి అయిపోవాలని శక్తికి మించి చేయకూడదండి. గురువుగారు చెప్పిన సూత్రం ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే శక్తికి మించి, సామర్థ్యానికి మించి చేస్తే ఏమవుతుందంటే అది విశేషం అయిపోతుంది. విశేషం అయిపోతే అహం వచ్చి కూర్చుంటుంది, అహం బలపడిపోతుంది. అహం బలపడిపోతే మనం ఇటువైపే ఉంటాం, అటువైపు వెళ్ళే అవకాశం రాదు. అందుకని క్రమంగా క్రమ విచారణ చేయాలి, క్రమ సాధనే చేయాలి, క్రమాధ్యయనమే చేయాలి. అది ఆపకూడదు. అంతేగాని గట్టిగా పట్టుబట్టి నాకు ఇదంతా కుదరదండి. ఇప్పుడు మనము సూరినాగమ్మ గారి లేఖల్లో వారు ఒక లేఖ ప్రస్తావించారు. సూరినాగ అమ్మగారి లేఖలు, ఆ పుస్తకం మీరు చదవకపోతే కనుక తప్పకుండా రమణాశ్రమంకి రాసి తెప్పించుకోండి. ఆ గ్రంథము మంచి గ్రంథము. ఒక ఆవిడ వచ్చి, మీరు నాకు ఇవ్వవలసిందే ఈరోజు ముక్తి అని చెప్పి, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనని కూర్చుంది. అంటే అదొక హఠం అన్నమాట, మొండిగా. ఇప్పుడు వారు 20,000 volts ఎలక్ట్రిసిటీ పెట్టడం ఎంతో సేపు కాదు వాళ్ళకి, కానీ తట్టుకునే శక్తి ఉంటుందా? తల్లిని అడిగామండి, అమ్మ నాకు ఇవాళ నువ్వు 10 సున్నుండ్లు పెట్టాల్సిందే. తల్లి దగ్గర 100 సున్నుండ్లు ఉన్నాయి, ఇవ్వటం పెద్ద పనేం కాదు. 10 పెడితే వీడికి విరోచనాలు, వీడు చచ్చిపోతాడు వీడు. అందుకని ఏం చేస్తుంది, అరే నాయన నువ్వు కాస్త ముందు నీకు ఆ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, ముందు అవి కాస్త ఆరోగ్యం మెరుగు చేసుకో, నీకు 2 ఇస్తాను, తర్వాత మెల్లగా 3 ఇస్తాను కావాలంటే, అంతేగాని 10 వద్దురా నాయన అని చెప్పి ముందు సామర్థ్యాన్ని పెంచి కొంచెం పెద్ద తిందు అని లేక కావాలంటే, అలాగే కొద్దిగా ఎక్సర్సైజులు అవి చెవి, అప్పుడు ఇంకో 2 తినగలిగే శక్తి వస్తుంది, ఇట్లా చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ సామర్థ్యం పట్టి మనకి ఈశ్వరుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడో అంత సామర్థ్యం మేరకే చేయాలి, ఎక్కువ చేయకూడదు. కంగారు పడాలి, హడావుడి పడాలి, కానీ ఒక పద్ధతిగా పడాలి, ఒక స్ట్రక్చర్డ్గా పడాలి. ఆదరాబదరగా తోసుకుపోయి మొండిగా హఠం చేయకూడదు. తీవ్రం అదేంటంటే తీవ్ర మోక్షేచ్చండి అనకూడదు. అది అంటే ఈ ఈ ఈ చిన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, సామర్థ్యం ఉండి సామర్థ్యం కన్నా తక్కువ చేస్తే దురదృష్టం అంటే అదే కదా. ఈశ్వరుడు తెలుగు అక్షరాలు చదివే జ్ఞానం ఇచ్చాడండి. తెలుగు అక్షరాలు పుస్తకం, ఆత్మబోధ పుస్తకం ఉంది, ఉపదేశం ఉంది, జపం చేయగలము, కూర్చుని జపం చేసుకోగలిగే ఇది ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు కదా. సామర్థ్యం ఉండి సామర్థ్యం కన్నా తక్కువ చేస్తే అది నిజమైన దురదృష్టం. అంటే అది ఉన్నదాన్ని గుర్తించకపోవటం. నేను మొదటే చెప్పాను కదా, మనిషి ఏం చేస్తాడు, ఉన్నదాన్నేమో లెక్క చేయడు, లేని దాన్నేమో కావాలంటాడు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారన్నమాట. అన్నీ అందరికీ ఉండవని గురువుగారు ఈ మధ్యనే ఒక వాట్సాప్ పోస్ట్ పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి
ఇప్పుడు వినటం లేదనుకోండి, వారికి ఇంకో శక్తి ఉంటుంది. కళ్ళు కనిపించటం లేదు, వాడికి వినికిడి శక్తి ఎక్కువ ఇస్తుంది జగన్మాత. అట్లా మనకి ఏ సామర్థ్యం ప్రాప్తించిందో దాన్ని పట్టుకుని ఆ జగన్మాతను చేరడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనకి జగన్మాత అనుగ్రహించిన సామర్థ్యానికి తక్కువ ప్రయత్నం చేయకూడదు, అది దోషమే. సామర్థ్యానికి మించి చేయకూడదు, అహం వచ్చేస్తుంది, విశేషం అయిపోతుంది, మొత్తం తేడా వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది అంటే ఈ హృదయ స్థానంలోనే ఉన్నది జగన్మాత, గురువు అక్కడే హృదయ స్థానంలోనే. అట్లా మనకు తెలుస్తుంది, మన సంగతి మనకు నిదానంగా తెలుస్తుంది, క్రమంగా స్టెప్ బై స్టెప్. అట్లా ఇట్లా ఈ ముముక్షత్వము అనేది చూడండి చాలా ఏముందండి, మోక్షం అంటే మోక్షేచ్ఛ అంతే కదా అనుకుంటాం, కానీ ఇందులో చాలా ఉంది. బుద్ధి చైతన్య స్థితి యందు లయమై ఉన్న తీవ్ర ముముక్షువునకు జ్ఞానాజ్ఞానములు, ప్రియాప్రియములు, సుఖాసుఖములు తోచవు. సర్వద్వంద్వముల నుంచి బయటపడటమే తన యొక్క ప్రధాన లక్ష్యం. గురువుగారు అంతకుముందు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తున్నారు ఇక్కడ చివరిలో, మీరు గమనించారో లేదో. ఏమిటంటే చూడండి, ఈ ద్వంద్వాలు, సుఖదుఖాలు, ఇష్టాయిష్టాలు, జ్ఞానాజ్ఞానాలు, ఇవన్నీ ఈ ద్వంద్వాలు కదా. అంటే నేను శరీరం అనే భావన, నేను ప్రాణం అనే భావన, నేను మనసు అనే భావన, నేను బుద్ధి అనే భావన, ఆ తర్వాత చిత్తాహంకారాలు, వీటినన్నిటినీ ఈ ద్వంద్వములకు అతీతం అవటమే, ఈ ద్వంద్వముల నుంచి బయటపడటమే తగలబడిపోతున్న ఇంట్లో నుంచి బయటపడటం, అదే లక్ష్యం. ఇక్కడ గురుగారు చెప్పారండి, ఈ డెవలప్మెంట్ అనేది టీనేజ్లో, అంటే 13 to 19, ఈ 13 నుంచి 19 సంవత్సరాల వయసులో పిల్లలకు బాగా ఇష్టాలు అయిష్టాలు ఏర్పడిపోతాయి. కానీ ఆ వయసులో ఈ బుద్ధి వికాసం చెందదన్నమాట. అది ఈ 20 నుంచి 25లో ఈ బుద్ధి వికాసం అంటే వస్తుంది. అందుకనే మనకి టీనేజర్స్ని చూసుకుంటే, ఇది నాకు ఇష్టం అంతే నేను చేస్తాను, ఇది నాకు ఇష్టం లేదు నేను తినను అంతే. ఏం చేసిందిరా అరటిపండు తినరా అంటే, నాకు అరటిపండు ఇష్టం లేదు అంతే, ఎందుకంటే నాకు ఇష్టం లేదు అంతే. అదే 20 నుండి 25 అనుకోండి, బుద్ధి వికాసం వస్తుంది. బుద్ధి వికాసం వచ్చేసరికి నాకు ఇష్టమైన ప్రతిదీ నేను చేయకూడదు, అది నాకు ప్రధానము అప్రధానము విచారణ చేయాలి, అప్పుడు చేయాలి. అలాగే నాకు అయిష్టమైన ప్రతిదీ తీసి పక్కన పెట్టకూడదు, అది నాకు ప్రధానమో అప్రధానమో చూడాలి, దాన్ని బట్టి ఇష్టం లేకపోయినా చేయాలి, ఇష్టం ఉన్నా చేయకూడదు అనేది ఈ బుద్ధి జ్ఞాన ఈ వికాసము 20 to 25. ఒకవేళ ఈ 25లో రాకపోతే మళ్ళీ 40 వరకు పడుతుందట. అంటే ఏ వయసుకి రావాలన్న వికాసం అది రావాలి. అంటే శారీరకంగా కాదు నేను చెప్పేది, అంటే శరీరంలో 40 ఉండవచ్చు, 18 ఏళ్ళ టీనేజర్ లాగా ప్రవర్తించవచ్చు, లేదు శరీరము. ఇప్పుడు గురువుగారు ఎప్పుడు చెప్తారు కదా, నాకు 20 years ahead ఉన్నాను నేను అని చెప్పేసి, చిన్నప్పటి నుంచి 20 years ahead. అంటే శరీరము 25, కానీ ఆయన 45 మెచ్యూరిటీలో వెళ్ళిపోయింది అన్నమాట ముందుకి. అంటే ముందే ఆ వికాసం వచ్చేసింది. అది ఇవన్నీ ద్వంద్వాలే. వీటినన్నిటినీ గురువుగారు ఇక్కడ ప్రస్తావించారు చూడండి.
అటన్నిట్లో నుంచి సర్వద్వంద్వముల నుంచి బయటపడటమే తన యొక్క ప్రధాన లక్ష్యము. ద్వంద్వాతీతం. ఏమైంది ద్వంద్వాతీతం అయితే? ఈ శరీర ప్రాణ మనో బుద్ధి చిత్తము అహంకారం కూడా ఇవన్నీ లయం అయిపోయినాయండి. అప్పుడు ఏమైపోయింది? ద్వంద్వాతీతం గగన సదృశం. అప్పుడు ఆత్మతత్వము గగన సదృశం కదా. ఏ కర్మాచరణ ఎందైనా సరే అది బంధం అవుతుందా ముక్తి అవుతుందా అని ఒకే ఒక దృష్టి కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ వరకు వచ్చేసామండి. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఏదన్నా ఆలోచించాలి. ఇది నేను నా కాలికి ఇంకొక ముడేసుకుంటున్నానా, ఉన్న ముడి విప్పుతున్నానా? బంధం అంటే చిక్కుముళ్ళే కదా, మనం వేసుకున్న చిక్కుముళ్ళే కదా. చిక్కుముడి విప్పుతున్నానా, కొత్తగా చిక్కుముడి వేసుకుంటున్నానా? మాట్లాడుతున్నాం ఒక మాట. కొత్త ముడి వేసుకుంటున్నానా, ఉన్న ముడి విప్పుతున్నానా? ఏదైనా చేస్తున్నాము. ఈ చేసేది నాకు ముడి విప్పడానికి ఉపయోగపడుతుందా, కొత్త ముడి వేస్తున్నానా? ఏదైనా ఆలోచిస్తున్నాము. ఈ ఆలోచన నన్ను బంధిస్తుందా, నన్ను విముక్తి చేస్తుందా? ఇట్లా త్రికరణములను ఏది చేసినా సరే, మాట్లాడినా సరే, ఆలోచించినా సరే ఇది చూసుకుంటూ ఉంటాడు. ఇక తీవ్ర మోక్షేచ్ఛ కదా, అలర్ట్గా ఉంటాడు. ఇలా చూసుకుని అది చేయటమే ప్రధానం, మిగతాన్ని అప్రధానం. ఎన్నైనా చెప్పు. ఇది ఒక ఈజీ మార్గం అన్నమాట. అంటే మేము ఇక్కడ బెంగళూరులో సత్సంగం చేసుకునేటప్పుడు మా పార్థసారథి గారు అందరం ఉండేవాళ్ళము. ఏమిటి ఆ గుణాలు ఏంటి, అవి ఎలా తీయాలి, ఇది ఎలా పట్టుకోవాలి అంటే అప్పుడు మేము అనుకున్నాం, ఎలాగైనా ఇవన్నీ డస్ట్బిన్లో వేసి పారేయాల్సినవే కదా, మళ్ళీ అదేంటి ఇదేంటి అని ఎందుకు, కావలసిన ఒక్క ముక్తిని పట్టుకుని మిగతా అన్ని హోల్సేల్గా తీసి పక్కన పడేయటం ఈజీ అయిపోలా? అవునా కదండి? ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తున్నామండి, ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాం. ఏమనుకుంటాం, ఓకే ప్రధానమైన సర్టిఫికేట్లు, గోల్డ్, కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, ఈ పోతే చాలా ప్రమాదం. అవన్నీ ఒక సూట్ కేసులో పెట్టేసి నీట్గా పర్సనల్గా డైరెక్ట్గా జాగ్రత్తగా పట్టుకుపోయి కారులో ఈ మిగతా అని ఉంటాయి కదా, అది ప్యాకర్స్ అండ్ మోర్స్ పిలిపించేసి, వరే మీరు అదేంటి ఎవరన్నా తెలిసిన వాళ్ళ సహాయం తీసుకుని మీరు అంతా మూవ్ చేసేయండి. ఈజీ అయిపోయినప్పుడు అంటే ప్రధానమైన పట్టుకున్నాడు, వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు, మిగతావన్నీ పెద్ద నష్టమే ఉండదు. అదేదో పురమాయించేశాడు అంతే, ఆ ప్రధానం. మిగతా సమయం అంతా ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకున్నాడు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అర్థం కావటం కోసం. ఇట్లా ఎక్కడికక్కడ ప్రధానము అప్రధానము చూసుకుని ప్రధానాన్ని పట్టుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు చేయాలి? మెలకువలో, స్వప్నంలో, నిద్రలో. ఎక్కడ అంటే అసలు ఎప్పుడు మెలకువ కల అవుతుంది, కల స్వప్నం అవుతుంది, కళ నిద్రలోకి, ఇవన్నీ తన సన్నిధిలో జరుగుతూ ఉంటాయి. కానీ తను ఎప్పుడు తురీనిష్ట అందే ఉంటాడు అనమాట. ఉన్నదంతా బ్రహ్మమే అనే బ్రహ్మనిష్టలో నుంచి బయటకు రాకుండా ఉండే నిర్ణయాన్ని కలిగి ఉంటారు జీవన్ముక్తులు అన్నమాట. అంటే ఆత్మనిష్టలోనే ఉంటాడు. అంటే ఆత్మ లక్ష్యంగా పెట్టుకుంటేనేమో ఆత్మనిష్టలో, ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ట లక్ష్యంగా పెట్టుకుంటేనేమో బ్రహ్మనిష్టలో ఉండాలి. వాళ్ళకి పరం పరాత్పరం అనే అచల సిద్ధాంతానికి అధికారులు. అంటే ఇక తర్వాత అధికారాన్ని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు గురువుగారు. ఇక్కడ చూడండి, నిరంతరము వైశ్వానరాగ్ని, మనలో ఉన్న వైశ్వానరాగ్ని చేత తగలపడిపోతున్న దేహం అనే ఇల్లు. ఇక్కడ అట్లాగే ఇక్కడ ఒక చాలా మంచి సీక్వెన్స్ ఉందండి, ఒక క్రమం చూడండి. మొట్టమొదట నిత్యానిత్య వస్తు వివేకము, అంటే ప్రకాశమే ఉన్నది, ప్రపంచము లేనిది, ఆ ప్రకాశమునకు ప్రతిబింబముగా ప్రస్తుతం నాకు తోస్తున్నది.
ఆ నిత్యానిత్య వస్తు వివేకముని ఉంటే గాని మనము ఇహముత్రార్థ ఫలభోగ విరాగం రాదు. ఏంటి ఈ లోకమే కాదు, ఏ 14 లోకాల్లో ఏది అక్కర్లేదు నాకు, ఈ ముక్తి మోక్షం మాత్రమే కావాలి. అంటే ప్రపంచం నాకు దుఃఖాన్ని ఇస్తుంది అన్న నిర్ణయం అయిపోవాలి ఇక్కడ. ఎందుకు? వివేకం ఉంది. ఈ వివేకంతో ఆ వైరాగ్య నిర్ణయం చేసేయాలి. చేసేస్తే ఏమవుతుంది? అంతర్ముఖం అయిపోతాం. అంతర్ముఖం ఎప్పుడైతే అయిపోయామో, దమం అంటే ఏమనుకున్నాము? ఆ దైవత్వ ప్రకటితమవుతుంటుంది. మాటలోను, ఆలోచనలోను, చేతలోను దైవత్వం ప్రకటితమవుతుంది. అయ్యేసరికి ఏమవుతుంది? ఉపరతి అలా లేవకముందే లెగుస్తున్నాను, నేను గమనిస్తానే ఉన్నాను అని అలర్ట్గా ఉంటాడు సాధకుడు. సాధకుడు చాలా అలర్ట్గా ఉంటాడు. మనుదిన్న పాములాగా ఉండడు సాధకుడు. కళ్ళు మూసుకుని ఒక మూల కూర్చుని ఒక మనుదిన్న పాములాగా ఉండడు, అలర్ట్గా ఉంటాడు అన్నమాట. ఉపరతి. తితిక్ష అంటే ప్రతీకారేచ్ఛ లేకుండా ఉండటం అన్నమాట. అని శ్రద్ధ, గురువాక్యం మీద శ్రద్ధ. ఇంకోటి ఏం చెప్పుకున్నామండి మనం? శ్రద్ధ అంటే చాలా ఇంపార్టెంట్ సాధన. ఎవరైనా ప్రయత్నిస్తారా? నేను స్థానంలో గురువుని లేదా ఈశ్వరుణ్ణి పెట్టుకోవడం. చాలా ధన్యవాదాలండి. అది శాస్త్రము గురువు స్థానంలో పరమాత్మను పెట్టేసేయాలి నేనులో. అదే శ్రద్ధ. అయితే ఏమైంది? సమాధానానికి గురువు గారు ఏం చెప్పారంటే, ఈ జీవాత్మ ఆ పరమాత్మ ఈ రెండిటికి అద్వయము అని చెప్పారు. అద్వయం అంటే రెండున్నాయి, ఆ తర్వాత రెండు ఒకటవుతున్నాయి అని కాదు. అసలు రెండే లేవనుకోవటం. అసలు జీవాత్మ లేనివాడు. నేను అని హోంకరించేవాడికి ఉనికే లేదు అని, ఉన్నది పరమాత్మే అని సమాధాన పడిపోవాలి. ఇకే ప్రశ్న లేదు. ప్రశ్నే లైవ్ అయిపోయింది. ఉప్పు బొమ్మ సముద్రంలోకి కలిసిపోయింది. నేనెవరు అని అడుగుతూ వెళ్ళిన ఉప్పు బొమ్మే లేకుండా పోయింది, సమాధాన పడిపోయింది. అప్పుడు తీవ్ర ముముక్షత్వం అంటే ఈ నిత్యానిత్య వస్తు వివేకము వైరాగ్యానికి సహాయం చేస్తే, ఆ వైరాగ్యం సమాధి షట్క సంపత్తికి సహాయం చేస్తే, అది దానివల్ల అంతకుముందు ఉన్న ముముక్షత్వం ఇంకా బలం పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే బాగా సాధన చేసేసి ఉంటాం కదా. అప్పుడు ఆ స్థితిలో ఉండి, రెండో శ్లోకంలో మనకి ఎందుకు చెప్తున్నారంటే శంకర భగవత్పాదులు ఇదంతా ఒక క్రమంగా చెప్పారండి. ఇక గురుబోధన వింటాం. ఇంకా 66 శ్లోకాలు ఉన్నాయి మనకి. ఆ 66 శ్లోకాలని ఇక్కడి నుంచి వినాలండి. ఇక్కడి నుంచి వినాలి. వినేం చేయాలి? అనుష్ఠానం చేయాలి, ఆచరించాలి. ఆచరిస్తే ఏమవుతుంది? దర్శనం అవుతుంది. దర్శనం అయితే ప్రబోధ. ప్రబోధ అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ మాటగా అవతల దృక్రహితం దగ్గర చెప్తున్నారు ప్రబోధ. అంటే ఈ మాటలు గురువు గారు పరిపూర్ణం వరకు తీసుకెళ్లే మాటలండి. ఇవన్నీ ఉట్టి ఆత్మనిష్ట కొరకే మాత్రమే కాదు. అప్పుడేమైంది? తరుణం అయిపోయింది. ఇక చూడండి ప్రయాణం ఎట్లా చక్కగా ఎక్కడికక్కడ మనకు కావలసిన టూల్ కిట్ ఇచ్చేశారు గురువుగారు. ఈ ముఖ్యంగా ఈ సాధనా చతుష్టయ సంపత్తి చాలా గట్టిగా పట్టుకోవాలండి. అలాగే మనం ఒక్కొక్క ఉపమానం చెప్పుకున్నాము. నిత్యానిత్య వస్తు వివేకము, దానికి ఉపమానం ఏం చెప్పుకున్నామండి? ఎవరైనా చెప్తారా? తల్లి ఏంటండి? వాడితో ఉప్పు తినిపించటం అండి. మారనిది నిత్యము, మారేది అనిత్యం. ప్రపంచము అనిత్యము, ప్రకాశము నిత్యము.
ఉపమానాలు ఎందుకంటే మనం ఈ ఉపమానాలన్నీ మా ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉపమానం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? పాకస్య వన్ని అంటే వన్ని అంటే అగ్ని. పాకం తయారు చేయడానికి అగ్ని ఎలా కావాలో అలా ముక్తి చెందటానికి జ్ఞానం కావాలని చెప్పారు కదా. మళ్ళీ గురువుగారు ఏం చేశారంటే వీటికి మధ్యలో మళ్ళీ చాలా ఉపమానాలు చెప్పారు. దీనికి చెప్పండి, యహముత్రార్థ ఫలభోగ విరాగంకి. ఆయురేంద్రియం కదండి. ఉపమానం ఏం చెప్పుకున్నాం? అర్జున. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనకు తేలిగ్గా పట్టుకుంటాం అన్నమాట. మారేది ఇప్పుడు సూర్యుడు ప్రకాశం. సూర్యుడిని మనము అగ్ని అంటే సూర్యుడే కదండి అగ్ని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా? ఇదే మనకి ఈ ఉపమానం నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది. అగ్ని సూర్యుడే ఎప్పటికీ ఉన్నవాడు కదా. ఈ పక్కన వచ్చే మేఘాలు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. శక్తి సూర్యుని వల్లనే వస్తుంది. ఇక్కడ ఒంటె ముళ్ళగంపలు తింటూ అందులోనే అది దుఃఖాన్ని ఇస్తుందని గమనించట్లేదు. ప్రపంచం దుఃఖాన్ని ఇస్తుంది అని నిర్ణయం రావట్లేదు ఒంటికి. ముళ్ళకంపలు తినే ఒంటె ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ శ్రద్ధ. చాలా ఉపమానాలు చెప్పుకున్నాం మనం. సాత్వికంగా శ్రద్ధ. చూడండి ఎక్కడికక్కడ ఆ ఉపమానాలు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే వైరాగ్యం అనగానే ముళ్ళకంప తినేవంటే, ముముక్షత్వం చేపల వలలో అలర్ట్గా ఉండేవన్నీ. చేపల వలలో వెళ్ళబోయే ముందే అలర్ట్గా పక్కకి వెళ్ళిపోతుంది చేప. మందం అనుకోండి, అది పూర్తిగా జాలరి వలని పైకి లేపే వరకు కూడా దానికి తెలియదు నేను వలలో పడిపోయానని. ఇట్లా మనం చాలా ఉపమానాలు చెప్పుకున్నాము. అలాగే తాడు, ఇది మనము తాడు పాము ఉపమానం చెప్పుకోలేదు మనము. నేను అందరినీ ప్రశ్నించాను, మీకు తాడు చూస్తున్నప్పుడు పామును చూస్తున్నప్పుడు మీకు తాడు కనిపించిందా? కనిపించలేదు. తాడును చూసాము, లైట్ వేశారు, తాడును చూసాము, అప్పుడు పాము కనిపించిందా? కనపడలేదు. అంటే పాము కనిపిస్తే తాడు కనిపించట్లేదు, తాడు కనిపిస్తే పాము కనిపించట్లేదు. ప్రకాశం కనిపిస్తే ప్రపంచం కనపడదు. ప్రపంచం ఉన్నంతకాలం ప్రకాశం కనపడినట్టే చెప్పుకున్నాం కదా. ఆ రజ్జు సర్పం అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒంటే ముళ్ళు, అది ముళ్ళు తినటం, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క దానికి మనం చాలా చెప్పుకున్నాము. తీవ్ర ముముక్షత్వం అంటే చేపల వల, చేపలు ఇట్లా బాగా గట్టిగా పట్టుకోవాలండి సాధనా చతుష్టయ సంపత్తి. ఇక ఇది ఈ పునాది, పాదు పునాది మాట. ఇది ఉంటేనే మనం సాధకులం. ఇక ఇది పట్టుకుని మిగతా 66 శ్లోకాలు మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. గురుబోధ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడి నుంచి గురుబోధ, అనుష్ఠానము, దర్శనము, గురు ప్రబోధ, తరణం. ఇక్కడి నుంచి ఇవన్నీ మనం దాటేసినట్టు 2వ శ్లోకం అయిపోయిందంటే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నేను చూపించట్లేదా స్క్రీన్ మీద? ఇవి ఇక్కడ దేనికి ఉపమానం ఇది? ఏంటమ్మా? ఈ ముళ్ళ కంపలు తినే ఉంటే దేనికి ఉపమానం? ఇది నిత్యానిత్య వస్తు వివేకము
ఇక్కడ ప్రకాశం నిత్యం, ప్రపంచం అనిత్యం అన్నాం కదా. అంటే ప్రపంచమునందు ప్రకాశమును దర్శించాలి. దర్శించగా ప్రకాశమే ఉన్నది, ప్రపంచం లేదైపోతుంది. అంటే పాము తాడు ఒకచోటే ఉన్నాయి, కానీ పాము కనిపించినంత వరకు తాడు కనపడదు, తాడు కనిపిస్తే పాము ఉండదు. అంటే దీపం వెలిగిస్తే తాడు కనిపించి పాము పోతుంది, లేని పాము లేకుండా పోతుంది, ఉన్న తాడు ఉన్నట్లే ఉన్నది. ఈ రజ్జు సర్ప న్యాయం ప్రకాశమే నిత్యము, ప్రపంచము అనిత్యము అనటానికి గుర్తుపెట్టుకోండి, మనసులో గుర్తుపెట్టేసుకోండి. ఈ వైరాగ్యం ఏంటి? ప్రపంచం దుఃఖాన్నే ఇస్తుంది, ఈ ప్రపంచం నాకు సుఖాన్ని, శాశ్వత సుఖాన్ని ఇవ్వజాలదు అని ఒంటే ముళ్ళకంపలో తింటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తుంది కదా బాధపడుతూ. అది ఇక్కడ గుర్తుపెట్టేసుకోవాలి. ముముక్షత్వంతో ఏమిటి? అలర్ట్గా ఉండాలి. సాధకుడు అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి ఏం గమనించాలి? తన మొదట ఇంద్రియ వ్యవహారాన్ని గమనించాలి, గుర్తించాలి. ఆ ఇంద్రియాలన్నీ కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటన్నిటిని దాటితే అప్పుడు మనసుని, బుద్ధి, చిత్తవృత్తులు అని ఒక్కొక్క దాన్ని గమనించటం, గుర్తించటం, నిరసించటం, గమనించటం, గుర్తించటం, నిరసించటం, ఇట్లా మనసుని, బుద్ధిని, చిత్తవృత్తులను దాటితే అప్పుడు ఆలోచన రాహిత్యము, వృత్తి రాహిత్యము, వాసన రాహిత్యము, బంధరాహిత్యం. ఇట్లా ఇక్కడ మనము ఉపరతి అలా, ఇక్కడ ఉపమానము ఇక్కడే ఉన్నది చూడండి, అలా ఉపమానము అలా గుర్తుపెట్టుకోవచ్చు చక్కగా ఇక్కడ. తర్వాత సమాధానం అంటే చెప్పుకున్నాం, ఉపమానం ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోవటం. ఇట్లా బాగా పట్టుకోవాలండి ఇది. ఇంకేమైనా ఉన్నాయా? ఇదే క్రమం నేను చెప్తున్నాను. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, మోక్షత్వం వచ్చేసాము. 2వ శ్లోకం అయిపోయింది. ఇక 66 శ్లోకాలు ఇక గురుబాధ మొత్తం మనకి 2వ శ్లోకంలోనే ఇచ్చేశారు మొత్తం. ఇక మనం ఎన్ని రకాలుగా చెప్తారో ఆత్మబోధ, తత్వబోధ, అసలు అన్ని ఈ ఆత్మబోధ అని చెప్పినప్పటికీ ఆత్మనిష్టకు, బ్రహ్మనిష్టకు, పరబ్రహ్మ నిర్ణయానికి కూడా ఉపయోగపడుతుందట ఇదే ఆత్మబోధ 68 శ్లోకాలు. అట్లా చెప్పారు గురువు గారు, అన్ని స్థాయిల వరకు ఉపయోగపడేటట్టు చెప్పారండి. అప్పుడు గురువాక్యం విన్నాక అప్పుడు ఏమైంది? విచారణ చేశాక అనుష్ఠానం చేయాలి, అప్పుడు దర్శనం అవుతుంది. అప్పుడు మౌన వ్యాఖ్యగా ఈ దృక్కు రహితం, తర్వాత తరణం. ఈ ప్రయాణం అంతా జరిగితేనే జ్ఞాన మార్గం, ముక్తి, మోక్షం. అదే అగ్ని అలాగో మరి మిగతా అన్ని వంట సామాగ్రి అన్నీ ఉన్నాయి, అవి కావాలి అక్కర్లేదా? కావాలి, అన్నీ కావాలి. శరీరం కావాలండి, ప్రాణము కావాలి, మనసు, ఈ బుద్ధి, ఇవన్నీ కావాలి. కానీ ముఖ్యమేంటి? ఈ సాధన, ఈ జ్ఞాన మార్గం, జ్ఞానమే ముఖ్యం. మిగతావన్నీ కావాలి. అన్నం తింటాము, అన్నీ సామాన్యంగా చేస్తామండి. ఎంతవరకు అనుమతిస్తాము? నన్ను నా విశేషం అవనంత వరకే అనుమతిస్తాం. విశేషం అయితే నష్టం ఏంటి? విశేషం అయితే అహం బలపడిపోతుంది, శమం పోతుంది, శమము అనేది పోతుంది. ఇంద్రియాలని చెప్పేసుకున్నాం మొదటి శ్లోకంలో. ఇట్లా ఇంకా ఎవరైనా, మనకు సమయం అయింది, మనము పూర్ణమంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.